హాయ్ అండి, నా పేరు లక్ష్మణ్. మీరు చూస్తున్న సోలో తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం శ్రీరంగంలోని జంబుకేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం గొప్ప శైవక్షేత్రం మరియు భారతదేశంలో పంచభూత లింగాల్లో జలలింగాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ ఆలయం శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా శ్రీరంగంలో రంగనాథ స్వామి వారిని దర్శించుకునే వాళ్ళు ఈ ఆలయాన్ని కూడా తప్పక దర్శించుకుని వస్తుంటారు. తమిళనాడులోని శ్రీరంగం నందు కావేరి నది ఒడ్డున వెలిసిన గొప్ప శైవ క్షేత్రం. ఇక్కడి కావేరి నదిలో స్నానం ఆచరించి ఈ జంబుకేశ్వరుని దర్శించుకోవటం చాలా శ్రేష్టంగా ఇక్కడ స్థానికులు భావిస్తారు. జగద్గురు శ్రీ శంకరాచార్యులు వారు ఈ జంబుకేశ్వర ఆలయంలో అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అంతేకాదు, మహాశివుడు పార్వతీమాతకు జ్ఞానోపదేశం చేసిన ప్రదేశం. శ్రీరంగం చేరుకోవాలంటే బెస్ట్ వే చెన్నై చేరుకుంటే చెన్నై నుండి శ్రీరంగం మీదుగా వెళ్ళే చాలా ట్రైన్స్ ఉంటాయి. ఆల్రెడీ శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ చరిత్ర గురించి, గొప్పతనం గురించి ఒక వీడియో చేశాను. అందులో శ్రీరంగం ఎలా చేరుకోవాలి, శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలనేది ఉంటుంది. ఆ వీడియో చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయగలరు. పూర్వం ఈ ప్రాంతంలో జంబు వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు చెట్లు. ఈ ఆలయం రంగనాథ స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు నాకు 70 రూపాయలు ఛార్జ్ తీసుకున్నారు. ఇదే ఆలయ రాజగోపురం. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఈ గోపురం గుండా లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మండపం వస్తుంది. మన వెహికల్స్ ఇక్కడ వరకు అలౌ చేస్తారు. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పులు ఇక్కడే విడవాలి. ఈ మండపం ఎత్తైన స్తంభాలతో విశాలంగా ఉంటుంది. మీరు శ్రీరంగం వస్తే రంగనాథ స్వామి ఆలయంలో, అలాగే ఈ జంబుకేశ్వరంలో మీరు ఎత్తైన ప్రాకారాలు, అలాగే విశాలమైన మండపాలు, పెద్ద పెద్ద గోపురాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి స్థల పురాణం తెలియచేయు ఒక ఉపాలయాన్ని ఈ మండపంలో మీరు చూడవచ్చు. ఈ మండపం దాటిన తర్వాత మరొక గోపురం వస్తుంది. ఆ గోపురానికి ఇరువైపులా సుబ్రహ్మణ్య స్వామి మరియు వినాయకుడి యొక్క చిన్న ఆలయాలను చూడవచ్చు. ఈ 2వ గోపురాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత 3వ గోపురం వస్తుంది. ఇక్కడ పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మండపం ఉంటుంది. ఈ మండపం పై భాగంలో ఆసక్తిదాయకమైన ఒక చిత్రాన్ని మీరు గమనించవచ్చు. ఈ చిన్న మండపం పై భాగంలో శివలింగం చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలోని శివలింగం యొక్క పానిపటం మనం ఈ మండపం చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఎటువైపు తిరుగుతున్నామో ఆ పానిపటం కూడా అటువైపే ఉంటుంది. పానిపటం అంటే శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు వాటర్ కిందకు వచ్చే ప్రదేశం. ఇక్కడ ఉన్న 3వ గోపురం నుండే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్లే ముందు ఈ గోపురం మీద ఉన్న దేవతామూర్తుల విగ్రహాన్ని ఒకసారి చూడండి. వీటిని ఎంతో చక్కగా, అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గోపురాన్ని దాటుకొని వస్తే ఇక్కడ మీరు అతిపెద్ద భారీ మండపాన్ని చూడవచ్చు. ఈ మండపం ఎంత పెద్దదంటే భారతదేశంలో మీరు ఇలాంటి పెద్ద మండపాన్ని ఎక్కడ చూసి ఉండరు. భారతదేశంలో అతి ప్రాచీనమైన ఆలయాల్లో జంబుకేశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం చరిత్ర దాదాపు 1800 సంవత్సరాల నుంచి ఉంది. చోళరాజులు ఈ ఆలయాన్ని పెద్దది చేయగా తర్వాత పాండ్యులు, పల్లవులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. స్వామివారి గర్భగుడి ముందున్న ఈ మండప స్తంభాలపై శిల్పకళను చాలా అద్భుతంగా చెక్కారు. పంచభూత లింగాల జలలింగ క్షేత్రం అయినప్పటికీ ఇక్కడ శివలింగం నీళ్ళలో ఉండదు. కానీ శివలింగం నుండి కొద్దిగా నీరు ఊరుతుంది. ఆ విషయం తెలియజేయడానికి శివలింగ పానిపట్టంపై వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఆ వస్త్రం ఎప్పుడు తడిగానే ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాకారంలో మీరు అనేక శివలింగాలను చూడవచ్చు. దాదాపు కొన్ని వందలలో ఈ శివలింగాలు ఈ గుడి మొత్తం ఉంటాయి. ఒకసారి మీరు ఈ గుడి ప్రాకారాన్ని, అలాగే ఇక్కడ మండపాన్ని చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. ఇలాంటి ప్రాకారాలు, ఇలాంటి మండపాలు ఈ గుడిలో మీరు చాలా చూడవచ్చు.
ఇక్కడే మీరు పార్వతీమాత స్వరూపమైన అఖిలాండేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అఖిలాండేశ్వరి అమ్మవారికి 2 కర్ణాభరణాలను చేయించారని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం. ఇక్కడ కూడా మీరు చాలా సంఖ్యలో శివలింగాలను చూడవచ్చు. ఈ జంబుకేశ్వర ఆలయంలో అఖిలాండేశ్వర అమ్మవారిని అలాగే మహాశివుణ్ణి ఇద్దరిని భార్యాభర్తలుగా చూడరు. వారిరువురిని ఇక్కడ గురు శిష్యులుగా చూస్తారు. అందుకు ఒక స్థల పురాణం కలదు. ఒకనాడు పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం ఒక తపస్సు చేయగా పార్వతీమాత ఆ తపస్సును హేళనగా మాట్లాడుతుంది. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు కైలాసాన్ని వదిలి భూలోకం చేరి సామాన్య జీవితం గడపాలని ఆదేశిస్తాడు. మహాశివుని ఆజ్ఞ మేరకు పార్వతీమాత భూలోకం చేరి ఈ శ్రీరంగం నందు కావేరి నది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు శివానుగ్రహం కోసం పూజలు చేయసాగాను. అనుగ్రహించిన మహాశివుడు పార్వతీమాతకు జ్ఞానోపదేశం చేసెను. ఆ విధంగా వారిరువురిని ఇక్కడ ఈ ఆలయంలో గురు శిష్యులుగా పేర్కొంటారు. ఇప్పుడు మనం ఈ జంబుకేశ్వర ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. నేను స్థల పురాణం గురించి చెప్తూ ఉంటాను, మీరు ఈ ఆలయం మొత్తం చూడండి. పూర్వం శంభుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి గొప్ప శివభక్తుడు. ఆ శంభుడికి మహాశివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. మహాశివుని కోసం తపస్సు చేయ ప్రారంభించాడు. ఆ తపస్సుకు పెంచిన మహాశివుడు, నేను ఇక్కడ లింగ రూపంలో కొలువై తీరుతానని, నువ్వు ఇక్కడ జంబు వృక్షం రూపంలో నన్ను సేవించుకుందువు గాని అని వరమిచ్చాడు. ఇక్కడ ఉన్న జంబు వృక్షం ఆ ఋషిదే అని కొంతమంది భక్తుల విశ్వాసం. అయితే ఇక్కడ ఇంకో రకం స్థల పురాణం కూడా కలదు. ఆ స్థల పురాణం శ్రీకాళహస్తి స్థల పురాణాన్ని పోలి ఉంటుంది. పూర్వం కైలాసంలో మహాశివుని గణాలలో మాలయాన పుష్పవంత అనే ఇద్దరు ఒక విషయంలో గొడవ పడుతూ విచక్షణ కోల్పోతారు. వాళ్ళిద్దరు గొడవతో విసుగు చెందిన మహాశివుడు మాలయానను సాలెపురుగుగా, పుష్పవంతుని ఏనుగుగా భూలోకంలో జన్మించాలని శపిస్తాడు. వారిరువురు ఏనుగుగాను సాలెపురుగుగాను ఈ శ్రీరంగం చేరుకున్న తర్వాత ఇక్కడ శివలింగాలు పూజించటంలో కూడా ఇద్దరు పోటీ పడేవాళ్ళు. సాలెపురుగు శివలింగం మీద ఆకులు ఎండ పడకుండా గూడు అల్లగా, ఏనుగు వచ్చి నీళ్లతో ఆ గూడును శుభ్రం చేసి అభిషేకించేది. ఇలా ప్రతిరోజు సాలెపురుగు అల్లిన గూడును ఏనుగు చెదరగొట్టడంతో సాలెపురుగు ఏనుగు తొండంలో దూరి కొట్టడం ప్రారంభించింది. ఆ బాధను భరించలేని ఏనుగు తన కుంభస్థలాన్ని ఒక రాయికి మోదుకొని మరణిస్తుంది. అలాగే ఆ తొండంలో ఉన్న సాలెపురుగు కూడా మరణిస్తుంది. వెంటనే మహాశివుడు ప్రత్యక్షమై వారిరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ దేవస్థానం సంబంధించిన ఒక ఏనుగు కూడా ఉంటుంది. ఇదండి జంబుకేశ్వర ఆలయం గురించి. మీరు శ్రీరంగం కనుక వస్తే రంగనాథ స్వామి ఆలయంతో పాటు ఈ జంబుకేశ్వర జలలింగ క్షేత్రాన్ని కూడా తప్పక దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.